పద్యము 33వ అధ్యాయం ప్రారంభం. మహిషాసుర వధగాథను విన్న మార్కండేయ స్వామి నందీశ్వరునితో ఈ విధంగా ప్రశ్నించాడు. ఆ మహిషుడెంత దుర్మార్గుడు, ఆ దుర్గ ఎంత పరాక్రమశాలిని. ఈ విధముగా దుర్గ చేత మహిషుని వధింపచేసిన పార్వతి తన తపమును ఎలా కొనసాగించింది అని. ఈ ప్రశ్నకు నందీశ్వరుడు సంతోషించి ఈ విధంగా తెలిపాడు. అలా మహిషుని తలను ఒక చేతితోనూ ఖడ్గమును ఇంకొక చేతితోనూ పట్టుకుని మహానందంతో నర్తిస్తున్న దుర్గ గౌరికి నమస్కరించింది. ఇలా నమస్కరిస్తున్న దుర్గాదేవిని గౌరి దయాపూరిత దృష్టితో వీక్షించి, ఓ వింధ్యవాసిని, నీవు అతి కష్టమైన పనిని సాధించావు. నీ వలన నా తపస్సు నిరాటంకమైనది. అపవిత్రుడైన ఈ మహిషుని తలను విడిచిపెట్టి పరిశుద్ధురాలువు కమ్ము. గౌరి ఇలా అనగానే దుర్గాదేవికి జుగుప్సు కలిగి ఎన్నోసార్లు చేతులను విదిలించింది. కానీ మహిషుని తల ఊడి రాలేదు. అది చూసి గౌతమ మహర్షి, ఓ దుర్గా, నీ ఖడ్గముచే ఒక శిలను పగులకొట్టి భూగర్భము నుండి పైకి వచ్చు తీర్థము స్నానమాచరించితే ఈ శిరస్సు నీ హస్తము నుండి ఊడిపడును అని బోధించాడు. దుర్గ తక్షణమే నమో సోనాద్రినాథాయ అని జపించి తన చేతి ఖడ్గముతో ఒక శిలను పాతాళము వరకు బద్దలగుతున్నట్టు బలముగా గుచ్చింది. వెంటనే పాతాళము నుండి అతి వేగముగా జలధార పైకి ఉబికి వచ్చింది. ఆ నీటిలో స్నానమాడి దుర్గ పరిశుద్ధురాలైంది. తరువాత ఆ దుర్గ మహిషుని కంఠము నుండి ఊడిపడిన శివలింగము పాతాళలింగము అను పేరుతో అక్కడే ప్రతిష్ఠించింది. పాపనాశనుడు అనే పేరు పొందిన ఆ లింగమునకు పూజా ప్రదక్షిణములు చేసి గౌరీ గౌతముల ఎదుట నిలిచింది. అప్పుడు పార్వతీదేవి, దుర్మార్గుడైన శివభక్తుడు కనుక మహిషుణ్ణి వధించినందువల్ల కలిగిన పాపము తొలుగుటకు ప్రాయశ్చిత్తము తెలుపమని గౌతముణ్ణి కోరింది. అది విని గౌతముడు, ఓ తల్లి గిరినందని, సృష్టి సర్వమునకు సృష్టి స్థితిలయలకు కారణము నీవే. కానీ లోక మర్యాద కొరకు నీవు పలికినది శుభమైన వాక్కు. మహాత్ములు లోక మర్యాదను అతిక్రమించరు కదా. ఇప్పుడు ఈ పాప ప్రక్షాళనకు నేను తెలుపుతున్నది శ్రద్ధగా వినుము. ఈ అరుణగిరి స్వయముగా అగ్నియే. కార్తీక పౌర్ణమి రాత్రి నీవు జ్యోతిని వెలిగించి అరుణాచలుని పూజిస్తే సర్వ పాపమును నశించి నీకు అభీష్ట సిద్ధి కలుగుతుంది అని బోధించాడు. అప్పుడు పార్వతి కఠోరమైన తపస్సును ప్రారంభించింది. 4 వైపులా అగ్నిని ప్రజ్వలింపచేసి వాటి మధ్యలో తాను నిలిచి సూర్యుని వైపు దృష్టి నిలిపి ఆమె దేహము వర్ణముతో వెలిగిపోయింది. ఇలా పార్వతి తపము చేస్తుండగా కాలక్రమములో కార్తీక పౌర్ణమి సమీపించింది. ఆనాటి రాత్రి అరుణాద్రి శిఖరములో ఒక మహాజ్యోతి కనిపించింది. ఆధారరహితమైన వెలుగుతున్న దివ్య తేజమును చూచుటకు హరి, బ్రహ్మ, సకల దేవతలతో కూడిన దేవేంద్రుడు, దేవర్షి సమూహము విచ్చేయగా చూసి పార్వతి అత్యంత ఆశ్చర్యము చెందినది. అప్పుడు పార్వతి అరుణాచలేశ్వరుణ్ణి ప్రదక్షిణము చేసి పదే పదే నమస్కరిస్తూ ఇలా స్తుతించింది. నమస్తే వేరు చాపాయ కైలాసవాసినే, నిహార శైలజా మాత్రే, మాయా నారాయణ భోగ క్రీడా మ్రేడిత పండిత, జయ హేరంబ జనక అని స్తుతిస్తూ ఆ మహాజ్యోతి అందే దృష్టి ఉంచి చూస్తున్న పార్వతిని దయాద్రుడైన శివుడు తన హస్తములతో ఆమెను శిరస్సు నుండి పాదము వరకు సృష్టించాడు. వృషభ వాహనములను అధిరోహించి పరమ సుందరమైన సోనాద్రీశ్వరుడు అభిమానము వలన సర్వైశ్వర్యములు వదిలి ఇంత ఘోర తపము గావించి పరిశుద్ధురాలైన శివస్వరూపిణి అయిన పార్వతి ఈ విధంగా పలికాడు. పద్యము 33వ అధ్యాయం ప్రారంభం. మహిషాసుర వధగాథను విన్న మార్కండేయ స్వామి నందీశ్వరునితో ఈ విధంగా ప్రశ్నించాడు. ఆ మహిషుడెంత దుర్మార్గుడు, ఆ దుర్గ ఎంత పరాక్రమశాలిని. ఈ విధముగా దుర్గ చేత మహిషుని వధింపచేసిన పార్వతి తన తపమును ఎలా కొనసాగించింది అని. ఈ ప్రశ్నకు నందీశ్వరుడు సంతోషించి ఈ విధంగా తెలిపాడు. అలా మహిషుని తలను ఒక చేతితోనూ ఖడ్గమును ఇంకొక చేతితోనూ పట్టుకుని మహానందంతో నర్తిస్తున్న దుర్గ గౌరికి నమస్కరించింది. ఇలా నమస్కరిస్తున్న దుర్గాదేవిని గౌరి దయాపూరిత దృష్టితో వీక్షించి, ఓ వింధ్యవాసిని, నీవు అతి కష్టమైన పనిని సాధించావు. నీ వలన నా తపస్సు నిరాటంకమైనది. అపవిత్రుడైన ఈ మహిషుని తలను విడిచిపెట్టి పరిశుద్ధురాలువు కమ్ము. గౌరి ఇలా అనగానే దుర్గాదేవికి జుగుప్సు కలిగి ఎన్నోసార్లు చేతులను విదిలించింది. కానీ మహిషుని తల ఊడి రాలేదు. అది చూసి గౌతమ మహర్షి, ఓ దుర్గా, నీ ఖడ్గముచే ఒక శిలను పగులకొట్టి భూగర్భము నుండి పైకి వచ్చు తీర్థము స్నానమాచరించితే ఈ శిరస్సు నీ హస్తము నుండి ఊడిపడును అని బోధించాడు. దుర్గ తక్షణమే నమో సోనాద్రినాథాయ అని జపించి తన చేతి ఖడ్గముతో ఒక శిలను పాతాళము వరకు బద్దలగుతున్నట్టు బలముగా గుచ్చింది. వెంటనే పాతాళము
కంఠము నుండి అతి వేగముగా జలధార పైకి ఉబికి వచ్చింది. ఆ నీటిలో స్నానమాడి దుర్గ పరిశుద్ధురాలైంది. తరువాత ఆ దుర్గ మహిషుని కంఠము నుండి ఊడిపడిన శివలింగము పాతాళలింగము అను పేరుతో అక్కడే ప్రతిష్ఠించింది. పాపనాశనుడు అనే పేరు పొందిన ఆ లింగమునకు పూజా ప్రదక్షిణములు చేసి గౌరీ గౌతముల ఎదుట నిలిచింది. అప్పుడు పార్వతీదేవి దుర్మార్గుడైన శివభక్తుడు కనుక మహిషుణ్ణి వధించినందువల్ల కలిగిన పాపము తొలగుటకు ప్రాయశ్చిత్తము తెలుపమని గౌతముణ్ణి కోరింది. అది విని గౌతముడు, ఓ తల్లి గిరినందని, సృష్టి సర్వమునకు సృష్టి స్థితిలయలకు కారణము నీవే. కానీ లోక మర్యాద కొరకు నీవు పలికినది శుభమైన వాక్కు. మహాత్ములు లోక మర్యాదను అతిక్రమించరు కదా. ఇప్పుడు ఈ పాప ప్రక్షాళనకు నేను తెలుపుతున్నది శ్రద్ధగా వినుము. ఈ అరుణగిరి స్వయముగా అగ్నియే. కార్తీక పౌర్ణమి రాత్రి నీవు జ్యోతిని వెలిగించి అరుణాచలుని పూజిస్తే సర్వ పాపములు నశించి నీకు అభీష్ట సిద్ధి కలుగుతుంది అని బోధించాడు. అప్పుడు పార్వతి కఠోరమైన తపస్సును ప్రారంభించింది. 4 వైపులా అగ్నిని ప్రజ్వలింపచేసి వాటి మధ్యలో తాను నిలిచి సూర్యుని వైపు దృష్టి నిలిపి ఆమె దేహము వర్ణముతో వెలిగిపోయింది. ఇలా పార్వతి తపము చేస్తుండగా కాలక్రమములో కార్తీక పౌర్ణమి సమీపించింది. ఆనాటి రాత్రి అరుణాద్రి శిఖరములో ఒక మహాజ్యోతి కనిపించింది. ఆధారరహితమైన వెలుగుతున్న దివ్య తేజమును చూచుటకు హరి, బ్రహ్మ, సకల దేవతలతో కూడిన దేవేంద్రుడు, దేవర్షి సమూహము విచ్చేయగా చూసి పార్వతి అత్యంత ఆశ్చర్యము చెందినది. అప్పుడు పార్వతి అరుణాచలేశ్వరుణ్ణి ప్రదక్షిణము చేసి పదే పదే నమస్కరిస్తూ ఇలా స్తుతించింది. నమస్తే వేరు చాపాయ కైలాసవాసినే, నిహార శైలజా మాత్రే, మాయా నారాయణ భోగ క్రీడా మ్రీడిత పండిత, జయ హేరంబ జనక అని స్తుతిస్తూ ఆ మహాజ్యోతి అందే దృష్టి ఉంచి చూస్తున్న పార్వతిని దయాద్రుడైన శివుడు తన హస్తములతో ఆమెను శిరస్సు నుండి పాదము వరకు సృష్టించాడు. వృషభ వాహనములను అధిరోహించి పరమ సుందరమైన సోనాద్రీశ్వరుడు అభిమానము వలన సర్వైశ్వర్యములు వదిలి ఇంత ఘోర తపము గావించి పరిశుద్ధురాలైన శివస్వరూపిణి అయిన పార్వతి ఈ విధంగా పలికాడు.